నెక్స్ట్ ప్రచారమే కాదు 10 మంది బతికేలా మంగళగిరి బ్రాండ్ కోసం నారా బ్రాహ్మణి. ఓకే, లోకేష్ విజయం కోసం అంటే జనరల్గా ప్రతి భర్త కోసం ప్రతి సతీమణి కూడా కష్టపడుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో అందరూ రోడ్ల మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఉంటున్నారు, భువనేశ్వర్ గారు ప్రచారంలో ఉంటున్నారు, లోకేష్ గారు ప్రచారంలో ఉంటున్నారు, బ్రాహ్మణి ప్రచారంలో ఉంటుంది, అందరూ కూడా ప్రచారంలోనే ఉంటున్నారు. దాదాపు అంటే పొలిటికల్గా చాలా బిగ్ ఫైట్ జరుగుతుంది ఈసారి ఎన్నికలు. ఆ ఎన్నికల సంగ్రామంలో ముందుకు వెళుతూ ఉన్నారు. ఒకసారి అనిల్ ఉన్నాడా? అనిల్ అనిల్ సార్ ఏంటి అనిల్ మొత్తానికి నారా లోకేష్ సతీమణి చెప్పు సార్. నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఈసారి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున భాగస్వామి అవుతున్నారు. పర్టికులర్గా మంగళగిరి నియోజకవర్గంలో ఆమె ఇప్పటి నుంచి కాదు, గత 2 ఏళ్లుగా కూడా అనేక సందర్భాల్లో రావడం, స్థానికంగా స్థితిగతులు తెలుసుకోవడం, వాళ్ళ సొంత నిధులతో కొంత చారిటీస్ చేయడంతో పాటు అక్కడున్న ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా తాను ఏ విధంగా ఒక యువ పారిశ్రామికవేత్తగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగారు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువత కావచ్చు, యువతలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం, ఆ ప్రాంతంలో దొరికే రిసోర్సెస్ను కూడా అన్ని రకాలుగా వాటిని వాడుకొని ఎలా ఎదగవచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు అనే అంశాలపైన అవగాహన కల్పిస్తూ నారా లోకేష్ యొక్క రాక మంగళగిరికి ఎంత అవసరం ఉంది, ఆ ఆవశ్యకత ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, రెండో ఒక అంశం ఏదైతుందో నారా కుటుంబం, నందమూరి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా అంటే ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఈసారి జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో నారా నందమూరి కుటుంబాలకు సంబంధించిన ఆడపడుచులు కూడా రోడ్లెక్కి ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం అధికార వైసీపీ యొక్క వేధింపులు, వైఫల్యాలు ఒకటైతే, తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మళ్ళీ తిరిగి ముందుకు వెళ్ళాలన్నా, ఈ ప్రాంతాలు బాగుండాలన్నా కూడా తెలుగుదేశం దాని అనుబంధ కూటమి విజయమే సార్.